హలో అండి, హాయ్ అండి. ఇది వచ్చేసి సోమవారం పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ అండి. పొద్దున్నే నేను వీడియో స్టార్ట్ చేసినాను అనమాట. ఇక్కడ ఎందుకు నాకు పొద్దున్న లేచిన అంటే నైట్ పడుకునే వరకు వీడియో తీయాలనిపిస్తుంది. ఎందుకో ఈ యూట్యూబ్ పెట్టినా నుంచి అలా అనిపిస్తుంది అనమాట. ప్రతి మూమెంట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 రోజులు ఉంటే వర్షం పడిందండి. అంటే నిన్న సండే పడింది అనమాట. సండే నైటే పడింది. అది 8-8:30 అలా పడింది అనమాట. కానీ నిన్న నైట్ మటుకు ఆదివారం నైటు కరెక్ట్గా బాగా నిద్రలో ఉన్నప్పుడు 4 బాగా చల్లగా 4 బాగా పడింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి పడుకున్నాం. కింద మేము పడుకున్నాం మంచి పైన. మా రెడ్డి మా ఆయన అనుకున్నాడు అనమాట. అన్ని కసులన్నీ ఉడ్చేసినానుగా ఈ రూమ్లో ఉడ్దాం అనుకుంటే రెడ్డి 6:30-6:45 అవుతుంది అనమాట. లేదు వాళ్ళు లేపుతున్నాను అనమాట. వాడు లేచిన అంటే ఒకటే అడుగుతాడు అనమాట, నానమ్మ అమ్మ మా నాన్నేడి అని అడుగుతాడు వాడు. ఇక్కడ చిన్నోడు నేను ఆమెను గలగల మాట్లాడుతానే వాడు బాగా బయట కొంచెం చలిగా ఉందన్నమాట. ఇంట్లో అయిందని బాగా ఎచ్చగా పడుకున్నాడు. బయట చూడండి వాతావరణం ఎలా ఉందో, సూపర్గా ఉందన్నమాట. కొండలు, ఆ చెట్లు పచ్చగా, మిద్దెలు, కలర్ ఇండ్లు బాగుంది కదా మా ఊరు లొకేషను. సూపర్గా ఉంది కదా. నేనైతే రోజుకు 2 వీడియోస్ అయితే పెడుతున్నానండి. మార్నింగ్ 9-9:30 10 లోపల ఒక వీడియో, మళ్ళీ ఈవినింగ్ 3-3:30 4కు ఇంకొక లాంగ్ వీడియో అనమాట. వ్యూస్ వచ్చినా రాకపోయినా 2 వీడియోస్ పెట్టాలని బలంగా ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మంచినీళ్ళు వస్తున్నాయంటే సోమవారం మాకు వారానికి ఒకసారి మారుతుంది అనమాట కరెంటు. అంటే ఈ సోమవారం పొద్దున వచ్చిందంటే మళ్ళీ వచ్చే సోమవారము 10కి వస్తుంది అనమాట. ఇప్పుడు 10కి పోతుంది. పొద్దున్న ఇక్కడైతే వాటర్ పడుతున్నాను అనమాట. బాటిల్ అన్నీ ఖాళీ అయిపోతాయి అనమాట. ఈరోజు పట్టిన వాటర్ మళ్ళీ రేపటి వరకు పట్టను. మళ్ళీ అవన్నీ బాటిల్స్ అన్నీ కడిగేసి, క్యాప్లు అన్నీ కడిగేసి ఒకసారి మళ్ళీ నీళ్ళన్నీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఇది ఒక పెద్ద పని. ఫ్రిడ్జ్లో నీళ్ళు అలవాటు అయిపోయిన తర్వాత బిందెలో నీళ్ళు తాగాలనిపించలేదనమాట. మా వాడితో నేను బిందె కూడా కింద పెట్టడం లేదండి. బిందెలో చేతులు పెట్టి దేవేస్తాడనమాట వాడు. అన్నీ సింకులోనే, ఆ సింకు వాడడం లేదని ఆ సింకులోనే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా రెడ్డి వీడియో తీయమంటే ఇలా ఉంటుంది, సగం తెచ్చంటాడు, అటు సెట్స్ పెడతాడు. అందుకే పొద్దున కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనేసి కొంచెం వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే క్యారీ తీసుకోలేదనమాట పొద్దున్నే. మేము ఇక్కడ మధ్యాహ్నం అన్నం చేయొచ్చులే అనేసి పొద్దున్నే ఉప్మాకైతే వేసినాను అనమాట. ఉప్మాలో నేనైతే గజరాజు ఉప్మా బాగా తింటానండి. అట్లని కాదు, నాకు ఉప్మా ఇష్టం ఉండదు, కానీ పిల్లలకు పెట్టేది ఆ గజరాజ్ అనే కంపెనీ ఉప్మా అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పాలు వాళ్ళిద్దరికి ప్రెస్ చేయించి చిన్నవానికి పెద్దవానికి రెడ్డి లేసిన అంటే పాలు తాగిన అంటే ఖుషి టీ పెట్టుకుంటా అండి. వానికి ఖుషి టీ అంటే భలే ఇష్టం అనమాట. లిటిల్ కృష్ణ, డోరా ప్రయాణం, జాకీ చాన్ ఇవన్నీ చూస్తుంటాడు. వానికి ఖుషి టీవీలో ఇష్టం లేనిది అంటూ ఏది ఉండదు అనమాట. ఎప్పుడు ఖుషి టీవీ. నేను ఎప్పుడో ఒక్కసారి కొద్దిసేపు నాటకాలు పెట్టడానికి కూడా పెట్టాడు అనమాట. వానికి అంత ఇష్టం ఖుషి టీవీ. ఇక్కడ వచ్చేసి 1 కప్పు రవ్వకు వచ్చేసి నేను 4 కప్పులు వాటర్ వేసినా అండి. 4 కప్పులు వేసినామంటే మరీ పలుచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఉప్మా బాగా జోరుగా బాగుంటుంది అనమాట. పిల్లలకు కొంచెం బాగా అరుగుతుంది, బాగా ఉడుకుతుంది అనమాట. మరీ తక్కువ వేసినామంటే ఉప్మా నీలుక్కుంటుంది. అది కొంచెం ఉప్మా వేడి కదా, అరగదు అనమాట. కొంచెం నేను బాగా ఉడికి బాగా లైట్గా చూడండి అలా కొంచెం జోరుగా ఉండేట్టుగా చేస్తాను అనమాట. ఏ వంట అయినా అయ్యిందంటే ఫస్ట్ మా పిల్లలకు ఆత్రంగా తినిపించేస్తాను అనమాట. వాళ్ళకి ఇద్దరికి కడుపు నిండా పెట్టేస్తాను. రెడ్డి ఏమంటాడంటే ఒక్కోసారి పెట్టుమా నేను తింటా అంటాడు. వానికి ప్లేట్లో పెట్టినామంటే కొంచెం తిన్నా అంటే వద్దంటాడు అనేసి, ఈ కొన్ని రోజులే కదా స్కూల్కి పోతే ఎలాగో తింటాడు అనేసి నేనే తినిపిస్తాను అనమాట. 3 పూట్ల ఇద్దరు పిల్లలకు వంట అయినా అంటే ఫస్ట్ వాళ్ళకు ఇద్దరికి పెట్టేస్తాను అనమాట. తర్వాత ఆ సామాన్లు అన్నీ కడిగేసి మేము తింటామన్నమాట. అదే అలవాటు అయిపోయింది మాకు. ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ ఏం చేయలేదు. శనగకాయల పప్పుల పొడి ఉంటే రెడ్డిగా అది ఇష్టం లేనేసి అదే వేసి ఉప్మా అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా నీళ్ళు పెడదాంలేని వానకు చూడండి, వాన పడి మిద్దె అంతా కొంచెం పాంచులాగా అయిపోయింది అనమాట. మిద్దె పైకి రావడమే లేదనమాట. ఎందుకంటే చిన్నోడు పైకి ఎక్కుతాడనేసి గాలికి ఇవన్నీ చూడండి ఆడొక్కటి పడిపోయినాయి. అందులో నేను ప్లాస్టిక్వి అవన్నీ బాటిల్స్, జగ్గులు అవి అలాంటివన్నీ సామాన్లు బోకులు ఏంటన్నా కొనుక్కోవచ్చులు అనేసి అలా అన్నీ ఒకదానికి వేసి పెట్టిన అవన్నీ గాలికి చిందరవందర అయిపోయినాయి అనమాట. పుల్లలు కూడా తడిచిపోయినాయి, చిన్న పుల్లలు లేవన్నమాట. పుల్లలు పెట్టి మంట పెడదాంలే అనేసి పొయ్యి మీద ఆ పుల్లల కోసం అయితే మిద్దె పైకి అలా ఎక్కినాను అనమాట.
మా వాడిని తీసుకొని ఎక్కినాను. పుల్లలు తీసుకునేదానికి వాడు మిద్దె ఎంత పాకుతాడండి, అసలు అరక్షణం కూడా గ్యాప్ ఉండదన్నమాట వాడికి. అసలు దించినామంటే ఎక్కడైనా పరిగెత్తాడు. మిద్దె పైన కొంచెం భయం కదా. ఇక్కడైతే కొంచెం చిన్న చిన్న పుల్లలు అయితే తీసుకుంటున్నాను. అన్నీ లావుగా ఉన్నాయి కానీ చిన్న పుల్లలు తక్కువ ఉన్నాయన్నమాట. నీళ్ళ కింద ఒక మంట వేసినామంటే నీళ్ళు కాగిపోతాయి. రాత్రి వేసుకునింటే సరిపోయింది. కొన్ని కింద మర్చిపోయినా అనమాట. ఆ పిల్లోళ్ళు ఇద్దరు నిద్రలో ఉన్నప్పుడు వాన పడుతుంటే వాళ్ళని ఇంట్లో వేసుకుని సరిపోయింది అనమాట. ఇంకా మిద్దె పైకి వచ్చి ఎప్పుడు పుల్లలు ఎత్తుకురావాలి, అందులో మిద్దె పైన వైర్లు అన్నీ ఉన్నాయనేసి భయం వేసి రాలేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టెల పొయ్యి అయితే ముట్టించేసినాను. చల్లగా ఉందనమాట. కట్టెల పొయ్యి అయితే పెట్టేసినాను. నీళ్ళు కాయినాయి. తర్వాత చిన్నోనికి పోసేసినాను అనమాట. వాడిని ఉయ్యాల వేసిన తర్వాత మిగతా నా పనులండి. పొద్దున లేచిన అంటే మా కాపీ నీళ్ళు కూడా నోట్లో పోసుకొని అనమాట, అలవాట్లేదు. అసలు ఏమి చేసుకోను అనమాట. నాకంటూ బ్రష్ కూడా చేయను. పొద్దున మార్నింగ్ లేచిన అంటే వాళ్ళని పట్టుకొని ఇళ్ళంతా అలికేసి బోకులన్నీ కడిగేసుకొని కసులన్నీ ఊడ్చుకొని అన్నీ నీట్గా సర్దుకొని వంట చేసుకొని తినిపించేసుకొని వాళ్ళను పండబెట్టిన తర్వాత నేను బ్రష్ చేసి స్నానం చేసి మిగతా పూజ జుట్టు గిట్టు అప్పుడు వేసుకుంటాను అనమాట. అంతవరకు నాకు అసలు వీలు కూడా ఉండదండి. లేచిన ఆంటీ నేను రెడీ అయ్యేది అంటే ఇలా స్నానం చేసి అలా ఉండడం అంటూ ఉండదు అనమాట. పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళకి చూసుకొని సరిపోతుంది అనమాట. ఇంకా నేను ఇలా చిన్నోనైతే స్నానం చేయించి వానికి కూలర్ వేసేసినాను. అది ఒక డిస్టర్బెన్స్ అనమాట, ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అస్సలు పెట్టుకోలేదన్నమాట. ఈ మధ్య ఎప్పుడన్నా సమురు పట్టించుకుంటున్నాను. కొంచెం సమురు పూసుకుంటే ఏంటంటే తల నయ్యేదనమాట. అలా నాకు సమురు పూసుకోవడం కొంచెం అలవాటు అయిపోయింది. పిల్లలకు పెట్టడం వల్ల నేను కూడా అదే అలాగే పూసుకునేదాన్ని. ఇక్కడ వచ్చేసి సమురు కొంచెం జిడ్డుగా ఉంటుందిలే, ఫేస్ కూడా కొంచెం నల్లగా కనపడుతుందిలే అనేసి కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ అయితే ఉందన్నమాట, పారాషూట్, అదైతే పూసుకున్నాను. ఇవి మొన్న అయితే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కోసం అయితే తీసుకుంటే గాజులు అయితే కనిపించినాయి అనమాట. మొన్న అమ్మ వాళ్ళ ఊళ్ళో తిరునాళ్ళ పోయినాను కదా, అక్కడైతే 100 రూపాయలని గాజులు తెచ్చుకున్నానండి. అవి సైడ్ గాజులు ఉన్నాయి కదా, అవి 100, అవి సాదాటి 50 రూపీస్ అని తెచ్చుకున్నాను అనమాట. చూడండి, సాదా గాజులలో వేసుకున్నామంటే ఎంత బాగుంటాయి. నాకు సైడ్ గాజులు అంటే బలిష్టం అనమాట. ఇలా అలా కనిపించకుండా ఉండేటి ఎక్కువ తీసుకుంటాను. అవి చూడండి, ఆ సాదా గాజులకి భలే లుక్గా ఉన్నాయి కదా. అవి ఒక డజన్ 50 రూపాయలు, అవి 100 రూపాయలు అని తీసుకున్నాను అనమాట. గాజులు ఎంత బాగున్నాయి చూడండి. చేతులకు, నా చేతులకు ప్లెయిన్ అంటే సాదాగా కటింగ్ కన్నా ప్లెయినే బాగుంటాయి అన్నమాట. అలా వేసుకుని ఎంత బాగున్నాయో చూడండి గాజులు అని చూపిస్తున్నాను అనమాట. అవి ఒక డజన్, అవి 4 వచ్చేసి 100 రూపాయలు అని తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి జుట్టు అంతా మెడపైనే ఉందండి నాది ఏంటంటే నా జుట్టు పెరగదనమాట. రింగులు అక్కడెక్కడే ఉంటుంది. లబ్బర్ వేసినామంటే కనీసం 2 చుట్లు కూడా రాదు. అంత టైట్గా లాగినా కూడా అంత ఉంటాయి అన్నమాట. లబ్బర్ వేసిన లబ్బర్లో ఏముండదు, జుట్టు అంతా ముందునే ఉంది చూడండి ఎంత ఎత్తుందో. కట్టుకునే కాబట్టి కొంచెం బాగాలేదు కదా. దానికి ఆ చిన్న పిలకకు కొంచెం రబ్బర్ బ్యాండ్ కూడా వేసాను అనమాట, లుక్ ఉంటుంది అనేసి. ఆ ముందు పక్క జుట్టు అంతా పప్పిలన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేసే వాళ్ళకు అసలు కొన్ని కామెంట్స్ వచ్చి కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎందుకులేండి, ఇంకొక వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇలా అయితే ఫ్రెష్ అయిపోయి నేనైతే అన్నం తినాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.